ఒక పార్టీ నిర్మాణం చాలా చాలా కష్టమైంది. పదే పదే చెప్తా ఉంటాను, కానీ ఒకసారి ఇది మనకి కంప్లీట్గా మన డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలి. మేజర్ ప్రాబ్లం పార్టీ పెట్టే సమయంలో మనకున్న రాజకీయ నేపథ్యం ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక ముఖ్యంగా రీజనల్ పార్టీస్కి ప్రాంతీయం మీద ఉన్నంత అవగాహన దేశం మీదగానే ఉండదు. కొన్ని సామాజిక సమస్యల మీద ఎంతసేపు ఎలక్షన్ కోణంలో నుంచే పార్టీలు ఉంటాయి. మన ఆలోచన విధానం ఉంటుంది. దానికి విభిన్నంగా ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి, ఒక పార్టీ బలంగా వేళ్ళునుకుపోవాలంటే ఏం చేయాలి, నా తపనంతా ఇదే ఉండింది. నేను ఆల్మోస్ట్ ఒక 23-24 నుంచి నేను పడ్డ తపన, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి ఈ రోజున ఇన్ని దాదాపు 4,000 మంది ఈ రోజున పదవులు వచ్చినాయి. ఇన్ని ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిది కాదు, మనందరం క్యారీ చేస్తున్న ఈ భావజాలం తాలూకు శక్తి, మన పోరాట శక్తి, మన పోరాట పటిమ. అంటే ఇది మనం నిలబడగలిగేది. ఒక పార్టీని ఎలా ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం? గెలిచినప్పుడు సుఖాల్లో వాడిని అంచనా వేయలేవు ఎవరిని కూడా. గెలుపు ఓటమిల్లో వీళ్ళు ఎలా నిలబడతారన్న దాని మీదే జీవితం ఉంటుంది. అలాగే మనం ఓడిపోయినప్పుడు నిలబడ్డాము. మీరందరూ ఓడిపోయినప్పుడు నిలబడ్డారు, అందువల్ల ఈరోజు పదవులు అన్నారు. అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి చాలా రీజనల్ పార్టీస్కి జాతీయ దృక్పథం ఉండదు. మనందరం పోరాటాలు చేసేదాన్ని పదవి బాధ్యత అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనందరం వీఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి మనం లోబడే చేయాలి ఏ పనైనా సరే. అలాంటి రాజ్యాంగానికి లోబడి మనం పని చేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే, ఇది మనకు సంబంధం లేదు, లేదంటే మ్యాక్సిమం మన ప్రాంతీయ దృక్పథంతోనే ఉంటుంది. నేను దానికి భిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ కావాలి. ప్రాంతీయ పార్టీ దృష్టిలో లేదు నేను పార్టీ పెట్టినప్పుడు. ఒక పార్టీ పెట్టాలనుకున్నాను అంతే. అది ఎందుకు అలాంటి పార్టీ పెట్టాలనుకున్నాను అంటే, యువతకి సలసలసలక రక్తం కరిగే యువతకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనుకున్నాను. ఇది అంటే మీ కోపాలు మీరు చూడండి. ఈ మధ్యన ఆపరేషన్ కగార్ కానీ, ఎంతమంది నక్సలైట్స్ వాళ్ళ విధానంతో మనం నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు ఏదో ఒక తపనతో వెళ్ళిపోయారు వాళ్ళందరూ. అంటే ఒక పందాన్ని ఎంచుకుంటే మనం వెళ్ళిపోయి ప్రజలకి న్యాయం చేయొచ్చు, లేదా కొత్త రాజ్యం, కొత్త విధానాలు నిర్మించవచ్చు అన్న ఒక ఆలోచన. ఇట్ ఆల్ కమ్స్ ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అన్ ఐడియాలజీ, వన్ పర్టికులర్ ఐడియాలజీ. అది ఏదైనా కావచ్చు. అలాంటిది వాళ్ళు యువత వెళ్ళిపోయి 70s కావచ్చు, 80s కావచ్చు, లేట్ 80s కావచ్చు, వాళ్ళందరికీ ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చేసి పోరాటం ఓడిపోయి, న్యాయం చేయలేక అటు ఇటు పడిపోయి, ఎంతమందో చనిపోయి ఇలా కకావికలం అయిపోయింది. ఈ ప్రాసెస్లో పట్టు విడవకుండా నలిగిపోయి చనిపోయారు అందరూ. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్, ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ దట్ టు విత్ ఇన్ ద నార్మ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఒక బ్యాలెన్స్డ్ ఐడియాలజీ లేకపోతే ఏం జరుగుద్ది అని అనడానికి మనకు అనేక దాఖలాలు ఉన్నాయి. మీరు ప్రాంతీయతత్వం తీసుకోండి, దానికి ఒక టైం లైన్ ఉంటుంది. కేవలం 2-3 కులాలే కావాలి అని చెప్పండి, దానికి ఒక టైం లైన్ ఉంటుంది. దాని తర్వాత అవి పడిపోతాయి. తీసేమన్నా హౌస్లో దూరం పెట్టుకున్నాను. అంటే మీకు సరైన ఐడియాలజీని కనుక మనం ఎంచుకోకపోతే, అందుకు నేను చాలా తపన పడ్డాను. జనసేన ఐడియాలజీ ఇది వెళ్ళే కొద్దీ ఇది విస్తృతంగా పెరిగే ఐడియాలజీ తప్ప, ఎక్కువ మందిని లోపలికి వచ్చే ఐడియాలజీ తప్ప వేరు చేసే ఐడియాలజీ అయితే కాదు. ఇది మీకు నేను బలంగా, దానికి ఉదాహరణ మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మీరు అందరూ. అంటే నాకు బలం లేకపోతే, అంటే నాకు ఎంత బలం ఉండాలి నాకు ఈ ఐడియాలజీ, నేను బతికే భావజాలం ఇది. నేను బతికే భావజాలం. నేననే కాదు, మనిషి అన్నోడు ఎవడైనా సరే సరిగ్గా దారిలో ఉండాలి, ప్రపంచం దేశం అనుకున్నాడు ఎవడైనా బతికే భావజాలం. నువ్వు ఎన్ని అర్థం చేసుకోవాలి?
కొన్నిసార్లు ఏం జరిగిపోద్ది, కొన్ని సంవత్సరాల క్రితం అప్పట్లో రాజకీయ ప్రయాణాలు ఉన్నప్పుడు కేవలం 2-3 కులాలతో కూర్చొని మాట్లాడదాం అంటే అలా ఎలా కుదురుద్ది? ఈ రోజున పెద్దపూడి విజయ్ కుమార్ గారు ఇక్కడ కూర్చోవాలంటే మిగతా కులాల ఆసరా లేకుండా జరగదు కదా. పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చోలేరు. అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్లో ఒకళ్ళు కూర్చోవాలంటే మిగతా కులాలు లేకుండా ఎక్కడ జరుగుద్ది? సో బేసిక్గా ఫండమెంటల్గా మనందరం ఎట్లా ఉన్నామంటే మాకు రాలేదు అంటారు తప్ప అసలు అందరం కలిస్తేనే సమాజం అన్న ఆలోచన మనందరికీ చంపేశారు అందరూ సక్సెస్ఫుల్గా. నేను పెట్టింది ఒక కులం కోసం ఎప్పుడు పార్టీ పెట్టలే. ఒకసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకు, కులానికి పరిమితం చేస్తుంటే అరే నేను ఇంత విస్తృతంగా ఒక యూనివర్సల్ థాట్ తోటి నేను వస్తున్నప్పుడు నన్ను కూర్చోబెట్టి అది ఒక స్ట్రాటజీ. అది కన్ఫైనింగ్ ఎనీ ఇండివిజువల్ టు పర్టికులర్ ఐడియాలజీ, రీజియన్, రిలీజియన్ ఇస్ అ క్లియర్ కట్ స్ట్రాటజీ టు కన్ఫైన్ యూ. అది మనకి వర్తిస్తే కానీ ఇంకెవరికి వర్తించు. అదొక గొప్ప ఆలోచన. వాళ్ళకి మిగతా వాళ్ళకి వర్తించు, మనల్ని విమర్శించే వాళ్ళకి అది వర్తించదు. ఇదంతా మనకే వర్తిస్తుంది. సో అందుకు నేను చాలా ప్రత్యేకించి నేను చాలా ఆలోచించి చాలా సోషల్ ఐడియాస్, ఫిలాసఫీస్ చదివి చాలామంది నిపుణులతో చర్చించి దీన్ని చాలా సింపుల్గా అంటే మనం కూర్చోబెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలాగా ఇంత పెద్ద చెప్పకుండా పెద్ద పెద్ద పుస్తకాలు లేకుండా చాలా అంటే ఒక వాక్యం రాస్తే అది భావగర్భితమై ఉండాలి. ఒక ఐడియాలజీని మీరు ప్రపోజ్ చేస్తే భావగర్భితమై ఉండాలి. అందుకని ఈ 7 సూత్రాలతోటి అంత భావగర్భితంతో చేసాం. దాన్ని మీరు వెతికితే వాల్యూమ్స్ రాయొచ్చు ఒక్కొక్క దాని మీద ఉదాహరణలతోటి. ఉదాహరణకి ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఎందుకు పెట్టామంటే మనం కూర్చొని ఈ ప్రతి 50-70 కిలోమీటర్ 100 కిలోమీటర్లకి మన కల్చర్ మారిపోతూ ఉంటుంది. మనది ఆహార అలవాట్లు మారిపోతాయి, ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి, మాట తీరు, మాట యాస మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ఇవన్నీ గౌరవించకుండా మనం వెళ్ళిపోదాం ముందుకంటే ఎక్కడో చోట దెబ్బలు తింటాం అందరం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి అన్నీ పెట్టుకుంటూ వచ్చాం. దానికి మీరందరూ కూడా నాకు తెలిసి మీరు మీరు 90స్లో ఉన్నవాళ్ళు ఉంటారు, లేదంటే కొంతమంది 80స్లో పుట్టిన సీనియర్ నాయకులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పాలంటే 2007 నుంచి మీరు 20-25 వయసులో ఉండుంటారు మీరు అందరూ, మిగతా వాళ్ళని పక్కన పెడితే. సో ఇది మీరు భవిష్యత్తు మీరు సరైన నిర్దేశంగాని ఇవ్వగలిగితే, అందుకే నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మీరు భావితరాలకు మీరు ఎంతో కొంత ఉదాహరణ అవ్వాలనే నేను ఈ 7 సూత్రాలని ప్రతిపాదించాను. ఇది చాలా కీలకం. అంటే మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను నా భావాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు కేవలం పదవి కోసమే అనుకున్నప్పుడు మటుకు మీరందరూ కలెక్టివ్గా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చోబెట్టి ఎందుకు మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని ఎందుకు ఆ మాట మాట్లాడామంటే, ఉదాహరణకి మన అమరజీవి జలవాహిని పేరు పెట్టినప్పుడు నాకు అనిపించింది గోదావరి నది పారే ప్రాంతాలు ఇవన్నీ. అంటే కరెక్ట్గా 10 అడుగులు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి, మంచి నీళ్ళు. ఇదివరకు ఇష్టారాజ్యంగా తవ్వేశాం. అది మన అవసరాలు కావచ్చు, మన ఆర్థిక అవసరాలు కావచ్చు, మన ఆశ కావచ్చు, వ్యాపార విధానానికి కావచ్చు, ఆదాయానికి కావచ్చు. కానీ ప్రాసెస్లో ఏం చేసామంటే మనం నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీళ్లు తాగలేని పరిస్థితుల్లో పెట్టేసుకున్నాం మన ఆర్థిక ప్రణాళిక. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ అక్కడి నుంచి ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకొని మళ్ళీ అందరికీ 3,000 కోట్లు 3,000 పైచీలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు అందిస్తున్నాం. అంటే మనం మనకి పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం. మళ్ళీ దానికోసం అదనంగా అంటే మనకి ఎలా ఉందంటే ఉన్న నీళ్ళని ఉన్న సహజ వనరులను చంపేసుకొని నానా చండాలం చేసేసి మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి. అంటే ఉన్న భూమిని చంపేసుకొని మార్స్కి వెళ్దామన్నట్టు ప్లాన్ లాంటిది. సో మనకున్నది కళ్ళ ముందుది మనం రక్షించుకోలేనప్పుడు, మన కళ్ళ ఉన్నదాన్ని మన దగ్గర ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు మనం ఎంతని మనం చేయగలం. అందుకని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అనడానికి నేను చాలాసార్లు కొన్ని ట్వీట్స్ చేస్తున్నప్పుడు ఇది మన రాష్ట్ర సమస్య కాదు కానీ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, నాకు కూడా సలహా ఇస్తారు. అంటే ఉదాహరణకి బంగ్లాదేశ్లో అక్కడ హిందువుల్ని చంపేస్తున్నారు, దీని మీద కూర్చొని ఇప్పుడు నేను ట్వీట్స్ చేస్తుంటే కొన్నిసార్లు ఇప్పుడు లేదు కానీ కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి మనకెందుకు సరే అన్నీ అంటారు.
అంటే నువ్వు భారత రాజ్యాంగం మన ఎంపీస్ ఉన్నారు, మనం ఉన్నాం, భారతదేశం రాజ్యాంగాన్ని కట్టుబడి మనం ప్రమాణం చేస్తున్నామని చెప్తాం. అలాంటప్పుడు భారతదేశంలో ఉండే ప్రతి ఇష్యూ మందే. అది ఎందుకు కూడా చెప్తున్నాను, ప్రాక్టికల్ కూడా ఎందుకో చెప్తున్నాను అంటే ఉదాహరణకి, అంటే నేను ఇదేదో ఒక చప్పట్లు కొట్టించుకోవడానికి లేదంటే బేసిక్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పార్ట్. గతసారి మనం బందర్కి వెళ్ళినప్పుడు లేదంటే తెనాలికి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో మన 2018, 2016లో చాలామంది ఏం చెప్పేవాళ్ళు అంటే, ఉదాహరణకి గోల్డ్ పార్క్ వెళ్ళాం, మన బందర్లో గోల్డ్ టెక్ పార్క్ అది బందర్లో చిలుకలు రోల్ గోల్డ్ చేసేది. అలాంటి చోట్ల వాళ్ళు ఏమంటారంటే, ఉదాహరణకి మనకి తెనాల నుంచి వీళ్ళందరూ వచ్చే కూడా చాలామంది స్వర్ణకారులు వెస్ట్ బెంగాల్ నుంచి చాలా చీప్ లేబర్ వచ్చేస్తున్నారు సార్, మాకు ఉద్యోగాలు పోతున్నాయి, మాకు ఇదివరకు లభించినందుకు ఉపాధి రావట్లేదు. అప్పట్లో మనకు అంత అవగాహన ఎందుకు, ఓకే రాష్ట్రం నుంచి వస్తుంటారు కదా దాని, కానీ ఎందుకు వస్తున్నారు ఏంటని చూస్తే మనకి బంగ్లాదేశ్లో ఉండే వ్యక్తులందరినీ రోహింగ్యాలో గొడవలప్పుడు అందరిని తరివేస్తే, బర్మాలో కావచ్చు, అంటే మన నేబరింగ్ కంట్రీస్లో ఇంపాక్ట్, అక్కడ ఒక గొడవ జరిగి అక్కడి నుంచి వచ్చే మైగ్రేషన్ ల్యాండ్ లాక్డ్ కాబట్టి వాళ్ళు రకరకాల ప్రాంతాల్లో స్థిరపడిపోయి, అది ఈవెన్ మన బందరు తెనాలికి కూడా వచ్చేసినాయి అవన్నీ. అక్కడ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోతారు. సో అందుకే అలాగే మీరు ఏ సమస్యని తీసుకోండి, ఉదాహరణకి ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనకు సంబంధం ఏంటని అనుకోవద్దు. సడన్గా మన యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, సామాన్య ప్రజానీకానికి ఇది అవసరం లేదు, కానీ యాజ్ అ పొలిటికల్ లీడర్స్ మీకు అవగాహన ఉన్నదానికి, మీకు ఇది అవగాహన లేకపోతే అంతర్జాతీయ సమస్యల మీద, స్థానిక సమస్యల మీద మీరు బలంగా ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నాను, మేము ఇందుకోసం మాట్లాడుతున్నాను అని బలంగా చెప్పడానికి మీకు ఆ అవగాహన ఉంటుంది. అందుకు నేను చెప్తాను. అలాగే కల్చర్ మ్యాటర్స్, మన సిద్ధాంతాలు కూడా కల్చర్ గురించి ప్రత్యేకించి ఉంటుంది. భాషా యాసల్ని గౌరవించకపోతే, సంస్కృతిని గౌరవించకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి. ఒక్కొక్క 60-70 కిలోమీటర్లు మన ఉత్తరాంధ్రలో ఒక యాస ఉంటుంది, దాన్ని వెటకారం చేయడానికి కుదరదు. అది ఆ భాషతో యాస తాలూకు అందం అది. సో మిగతా జిల్లా వాళ్ళు అట్లాగే చూసుకుంటే చిన్నప్పుడు నేను వినేవాడిని అవన్నీ. సో అందుకని ఈ భాషా సంస్కృతుల్ని కాపాడకపోతే, గౌరవించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఇట్లాగే అన్నీ పెట్టుకునే దీనిని ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అనే దానికి బలంగా ఉండడానికి ఏమి చెయ్యాలి అన్న దాంతో పెట్టిన ఇవన్నీ ఈ సిద్ధాంతాలు. ఇవన్నీ నేను నిలబడ్డాను కాబట్టి ఈ రోజున మీకు ప్రధానమంత్రి గారు కూడా మీకు అంత గౌరవిస్తున్నారంటే, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక 2 ఎంపీలు, ఒక 2-3 ఎమ్మెల్సీలు, ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఇంత బలంగా ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, జాతీయ స్థాయి నాయకులు. ఏ పొలిటికల్ పార్టీకి కూడా జాతీయత ఆలోచన విధానం చాలా తక్కువ ఉంటుంది, భయపడతారు మనకి ఎందుకు లేని ఇవన్నీ. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. అందుకని మీరు దీన్ని చాలా చాలా బలంగా తీసుకోండి. దీన్ని భవిష్యత్తులో మనం ఏం చేద్దాం వీటన్నిటికీ మాట్లాడటానికి ఇంకొక 3.5 years టైం ఉంది. ఇంకా మనం చేయడానికి చాలా ఉంది. మీరు ఏ పదవి కూడా చిన్నది, ఏ పదవి పెద్దది అనుకోకుండా, ఉన్న పదవిని మీరు కనుక సమర్థవంతంగా నిర్వహించగలిగితే, మీరు ఇదివరకు విన్నారా ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత బలం ఉంటుందని, ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత కదిలించగలదని? ఇట్ ఆల్ డిపెండ్స్ who takes that role and responsibility with complete commitment. ఇది నాకు వచ్చింది కాదు, మీకు వచ్చింది కూడా. మీరు ఒక మెంబర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, చైర్మన్ అవ్వచ్చు. మీరు ప్రతిరోజు ఆలోచించాల్సిందే ఏం చేయగలం. ఉదాహరణకి మాల కార్పొరేషన్ చైర్మన్, గతంలో అంబేద్కర్ మనకి విదేశ దానికి ఆపేశారు, లేదంటే ఇంకోటి ఆపేశారు, ఇంకోటి జరగట్లేదు. ఈ మాల కార్పొరేషన్ సంబంధించి మన విద్యార్థులకి, యువతకి మనం ఏం చేయాలి? చైర్మన్ గారు కూర్చొని, పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చొని ఆలోచించాలి. ఒకసారి డబ్బులు కనిపించవు, డబ్బులు లేవని, ఫర్నిచర్ కూడా లేదని కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. 2 కుర్చీలు, టేబుల్స్ తప్ప ఏమీ లేవు. కానీ ఏదైనా సరే వ్యక్తే వ్యవస్థ నిర్మిస్తాడు, వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఈ రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన, అది ఈరోజు వ్యవస్థ అయింది. రేపొద్దున వ్యవస్థ వ్యక్తులు నిర్మించాడు. అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు.
ఏది తక్కువ, మనం ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇట్ ఆల్ డిపెండ్. మీరు పిండే కొద్ది రొట్టె మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారో దాన్ని అంత ఇంపాక్ట్ఫుల్గా నీటి సంఘాలు మీరు పని చేయాలంటే మీరు ఎంత ఉందో మీకు పని చేయడానికి. రైతు కన్నీరు తొడవగలరు మీరు. అది కానీ మీరు పెట్టుకున్నారంటే చాలా చాలా అద్భుతం. మన ఈ మధ్యన అంటే ఇంకోటి, పొద్దున్నే మీటింగ్ అంటే జస్ట్ నేను ఎంత బాధ్యతగా ఉన్నాను చెప్పడానికి మీకు చెప్తున్నాను. ఒకటి, మీరు ప్రతి నాయకుడికి బాధ్యత తగ్గించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి సమస్య, ఇప్పుడు ఒక ఊళ్ళో రోడ్డు లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చేస్తే రోడ్డు వచ్చేస్తే అన్నారంటే ఇట్స్ అ ఫెయిల్యూర్. అది ఒక జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే చేయాల్సిన పని, స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చి సాల్వ్ అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణాన్ని బలహీనపడిందని అర్థం. అది అసలు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను, దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒక ఆడపిల్ల వచ్చి, ఒక చూపు సరిగ్గా లేని ఆడబిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పాప అడిగింది, మా ఊరికి రోడ్డు వేయమని. అది ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగాల్సింది. నిజంగా ఇంపాక్ట్ఫుల్గా గవర్నెన్స్ ఉంటే, అంటే ఇప్పుడు కాదు, ఒక 5 సంవత్సరాలని కాదు, గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నామంటే ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ని వీకెన్ చేస్తున్నాం. నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు, వ్యవస్థను చంపేస్తున్నాం. అది మారాలి. అంటే ఎందుకు అంటే నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడతానంటే నాకు ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు. అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు. మనం ఆపరేషన్లు చేయండి, ఇంకోటి చేయండి, కగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది అది. సో దానికి ఏం మారాలి? దాని అల్టిమేట్ మంది ఏంటి? కరెక్షన్ ఇన్ డెమోక్రసీ. వాట్ ఇస్ ఎ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ, రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ. అది చిన్న పదవా పెద్ద పదవా అని కాదు. కోపం ఎక్కడికి పోద్ది? నేను అందుకని తపన పడుతున్నాను ఈరోజు, నా కోసమో నా పిల్లల కోసమో మన కోసం కాదు. నేను తపన పడుతుంది, చూస్తుండగా పాడైపోతుంది మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అని అనిపిస్తుంది. అంటే మన కళ్ళ ముందు ఒకడు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామంటే భయం వేస్తుంది నాకు. అంటే ఎలయన్స్ తాలూకు ఎందుకు పెట్టామంటే రేపొద్దున ఎదురింటోటి జరుగుతుంది మనకు సంబంధం లేదు, పక్కింటోటి జరుగుతుంది మన సంబంధం. రేపొద్దున ఇంట్లో వచ్చి కూర్చుంటుంది, అప్పుడు ఎవడు రాడు. అంటే కొన్నిసార్లు ఎందుకు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాట్లాడుతుంటానంటే అదేదో మనం తగ్గాలనో ఇంకొకరు పెంచాలనో అని కాదు. అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత, ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన. టిల్ దెన్ ఐ వాంట్ ది స్ట్రెంగ్త్ ఇన్ అలయన్స్. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో అందరం మనం కొట్టుకుంటా ఉంటే ఏం జరుగుద్దంటే అరాచకమే రాజ్యం వెళ్తుంది. నాకు చాలా చాలా భయం అది. అంటే ఉదాహరణకి ఈ రోజున మొన్న రౌడీలను వెనకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేసింది. నాకు ఎప్పుడు కూడా గత పార్టీని తగ్గించడం కూడా ఇష్టం లేదు. ఉదాహరణ సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు, పెండెం దొరబాబు గారు ఉన్నారు, కిలా రోసయ్య గారు ఉన్నారు, అలాగే జయమంగళం నుంచి ఉన్న వెంకటరమణ గారు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. దే ఆర్ కెరీర్ పొలిటీషియన్స్, దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి గీతలు తెలుసు. వాళ్ళకి అలాంటి వ్యక్తులు వాళ్ళ దాటికి ఇమ్మడలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. మీ వల్ల ఇలా జరుగుతుందని నేను రాగానే చెప్పాను. మనం గెలిచిన వెంటనే నేను అదే మన మంగళగిరి ఆఫీసులో, జనసేన ఆఫీసులో కూర్చొని రెచ్చిపోండి. ఈరోజు నేను ఎప్పుడు చెప్పలేదు, అట్లా చెప్పలేదు. ఎప్పుడు గెలవగానే అసలు మనం ఏంటో చూపిద్దాం, అలాంటి పిచ్చి మాటలు నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు ఎలా మాట్లాడుతాం? రెచ్చిపోదాం, మనం వచ్చాం కాబట్టి మన టైం అయింది, ఇంకా చూపిద్దాం, ఒక్కొక్కటి తడాక అంటాం పిచ్చిగా. ఆ బాధ్యత ఉంటే మనం ఎందుకు ఈ స్థాయి దాకా ఎందుకు వస్తాయి? మన ప్రజలు నమ్మారంటే నువ్వు బ్యాలెన్స్కి వెళ్తామని కదా. సో నాకు ఆ బ్యాలెన్స్ని మీరు సమాజంలోకి మీ పదవి ద్వారా తీసుకెళ్ళండి. మీ ఏ స్థానాల్లో ఉన్నారో ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ స్మాల్ కరెక్షన్. చిన్న చిన్న కరెక్షన్ ఏమన్నా చేయండి.